ప్రభునామన చేరి వచ్చిన మీకు అందరికి కూడా మధుబాబు మినిస్ట్రీస్ తరఫున శుభాభివందనాలు. అందరికి కూడా దేవుని ప్రభు అయిన యేసుక్రీస్తునామన అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించే వాళ్ళం ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించుకుందాం. ఇవాళ మన పాఠ్యాంశం ఏంటంటే మొదటి యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం. మాతో కూడా మీకును సహనము కలుగునట్లు మేము చూచిన దాన్ని వినిన దాన్ని మీకు తెలియజేస్తున్నాము. మన సహవాసం అయితే తండ్రితో కూడాను ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడా ఉన్నది. మన సహవాసం ఎవరితో? తండ్రితోనూ ఆయన కుమారుడైన యేసుక్రీస్తు కూడా సహవాసం కలిగి ఉన్నాం. అయితే ఇక్కడ ఈ సందర్భం ఏ సందర్భం చెబుతున్నాడంటే, జీవవాక్యమును గూర్చినది అది ఆది నుండి ఏది ఉండనో మేమేమి వింటిమో కనులారా ఏది చూచితమో ఏది నిదానించి కనుగొంటిమో మా చేతులు దేనిని తాకి చూచనో అది మీకు తెలియజేస్తున్నాం. అంటే వీళ్ళు సపోజ్ యోహాను భక్తుడు ఏంటంటే ఆయనకి అత్యంత సన్నిహితుడు. పేతురు, యోహాను, యాకోబులు ముగ్గురు కూడా ప్రభువుకి అత్యంత సన్నిహితంగా ఉండేటువంటి శిష్యులు. ఆయన చూసింది చెప్తున్నాడు ఇక్కడ మనకు. ఆయన చూసింది ఏం చూశాడో, ఆయన ఆది నుండి ఏది ఉండనో మేమేది వింటిమో కనులార ఏది చూచితమో ఏది నిదానించి కనుగొంటిమో మా చేతులు దేనిని తాకి చూచనో అది మీకు తెలియజేస్తున్నాం. అంటే యథార్థంగా అక్కడ జరిగిన సందర్భాన్ని మనకు తెలుపు. అదేంటంటే జీవం ప్రత్యక్షమైన, జీవం అంటే ప్రభువైన యేసుక్రీస్తు తండ్రి వద్ద ఉండి మాకు ప్రత్యక్షమైన ఆ నిత్య జీవమును మేము చూచి ఆ జీవమును గూర్చిన సాక్ష్యం ఇచ్చుచు దానిని మీకు తెలియపరుచున్నాం. జీవం అంటే అది దీనిలో చెప్తాడు. యోహాను సువార్త 14:6 నేనే మార్గమును సత్యమును జీవమును అని చెప్తాడు కదా. ఆ జీవాన్ని గురించి ఇక్కడ యోహాను భక్తులు మనకు తెలియజేస్తున్నాడు. అది ఏమని చెప్తున్నాడు అంటే, మాతో కూడా మీకును సహవాసం కలిగినట్లు, ఎవరితో పాటు శిష్యులతో కూడా మనం కూడా ఆయనతో సహవాసం కలిగినట్లు మేము చూచిన దాన్ని వినిన దాన్ని మీకు తెలియచేస్తున్నాము. మన సహవాసం అయితే తండ్రితో కూడాను ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడా ఉన్నది. మన సహవాసం ఎవరితో ఉంది? తండ్రితోనూ ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడా మన సహవాసాన్ని కలిగి ఉన్నాం. అయితే ఇక్కడ దీనిలో ఒక మాట ఏం చెప్తాడు, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 9వ వచనంలో చూద్దాం. మొదటి అధ్యాయం 9-10 వచనాలు. మొదటి అధ్యాయం 9-10 వచనాలు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు మిమ్మును పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. ఆయన సహవాసాన్ని మనం పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. సహవాసం అనేటప్పటికి ఏంటంటే, మనం బయట ఫిజికల్గా కొంతమంది స్నేహితులతో సహవాసం ఉంటుంది, కానీ ఆ సహవాసాలు కొన్ని మాత్రమే మనకు నమ్మదగినవి. అయితే ఇక్కడ ప్రభు అయిన యేసుక్రీస్తు మన సహవాసం ఎట్లాంటిదంటే, ఆయన పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. సహవాసం నమ్మదగిన కాకపోవచ్చు, కానీ మన దేవుడు నమ్మదగినవాడు. మిత్రులు కూడా నమ్మదగిన వాళ్ళు సందర్భంలో కాకపోవచ్చు, ఒక్క సందర్భంలో కాకపోవచ్చు. తన సహవాసానికి పిలిచినటువంటి దేవుడు నమ్మదగినవాడు. ఆయన సహవాసంలో మనకు అంతా మంచి జరుగుతుంది, అని చేయడం జరగదు. అయితే ఇక్కడ దీనిలో 10వ విషయంలో కూడా, సహోదరుల మీరు అందరూ ఏకభావంతో మాటలాడవలననియు మీలో కక్షలు లేక ఏక మనసుతోనూ ఏక తాత్పర్యంతోనూ మీరు సన్నద్ధులై ఉండవలననియు ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట మిమ్మల్ని వేడుకుంటున్నాం. అంటే సహోదరులు, స్నేహితులు ఎట్లా ఉండాలంటే ఏకభావం కలిగి ఏక మనసు కలిగి నడుచుకోవాలి. ఇక్కడ దీనిలో 2వ వాక్యం ఇంకొకటి ఏంటంటే, యోహాను సువార్త 17వ అధ్యాయం సహవాసం అనేటప్పటికి 9-10 వచనాల్లో 10 వచనంలో, నా ప్రభువుని పేరట మిమ్మల్ని వేడుకొంచున్నాను. ఆయన నమ్మదగినవాడు. నమ్మకం అనేటువంటి దానికి విశ్వాసం. దీనిలో ఏంటంటే, మనకి సహవాసం అంటే ఏమంటే గ్రీకు భాషలో కొయినోనియా అని అర్థం. కొయినోనియా అంటే ఏంటంటే సమిష్టిగా కలిగి ఉండుట, పాల్గొనుట, పంచుకొనుట. సమిష్టిగా కలిగి ఉండటం, పాల్గొనటం, పంచుకోవటం. దీనిలో అపోస్తుల కార్యంలో మొదటి అధ్యాయంలో దీనిలో అంతా సమిష్టిగా పంచుకున్నారు. వాళ్ళకున్న ఆస్తులన్నీ పంచి ఒక దగ్గర తీసుకొచ్చి పెట్టుకొని సమిష్టిగా పరిచయం చేసేవారు ఆ సమయంలో. అంటే సమిష్టిగా కలిగి ఉంటాం, అంతా కూడా అందరూ కలిసిందంతా ఏకభావంతో ఏక మనసుతో. అందుకని దీనిలో ఏం చెబుతాడు, ఏక మనసుతోనూ ఏక తాత్పర్యంతోనూ మీరు సన్నద్ధులు ఉండవాలని ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట మిమ్మల్ని వేడుకుంటున్నాం. మనం దేవుని బిడ్డలంగా మనం ఎట్లా అంటే అందరూ ఏకభావంతో ఏక మనసుతో కలిగి అన్యోన్యంగా కలిసి ఉండాలి మనం. తర్వాత దీనిలో ఈ యోహాను రాసిన పత్రిక 17వ అధ్యాయం 1-2 వచనాలు చూద్దాం.
యోహాను రాసిన పత్రిక 1వ అధ్యాయం, యోహాను రాసిన పత్రిక 17వ అధ్యాయం 17, 20, 21 వచనాలు. మరియు నీవు నన్ను పంపితివని లోకము నన్ను తండ్రి నా యందు నీ యందు నేను ఉన్నలాగున. అంటే 17 వచనంలో ఏం చెబుతుంటే, మరియు నీవు నన్ను పంపితివని లోకము నమ్మునట్లు తండ్రి నా యందు నీవును నీ యందు నేను ఉన్నలాగున వారు మన యందు ఏకమై ఉండాలనని వారి కొరకు మాత్రము నేను ప్రార్థించట్లేదు. వారి వాక్యము వలన నా యందు విశ్వాసం ఉంచు వారందరూ ఏకమై ఉండవాలని వారి కొరకును ప్రార్థించున్నాను. విశ్వాసం కలిగి ఉండాలంటే ఒకరి పట్ల విశ్వాసం కలిగి ఉంటే అది ఎట్లా ఉంటుందంటే కొంచెం బంధం బలంగా ఉంటుంది. అందుకని ఇక్కడ ఏం చెబుతున్నాడంటే, దీనిలో మనకి ఇక్కడ క్రైస్తవ సహవాసంలో, దీనికంటే ముందు ఒక చిన్న మాట మాట్లాడుకుందాం. క్రైస్తవ సహవాసంలో ఉన్న ప్రత్యేకత ఏంటంటే, ఒకటి విశ్వాసం ఉండాలి, ఒకే విశ్వాసం కలిగి ఉండాలి. క్రైస్తవ సహవాసంలో మనకున్నటువంటి సహవాసాన్ని గురించి ఇంతకుముందు మాట్లాడుకున్నాం కదా. కాబట్టి సహవాసం అంటే ఒకే విశ్వాసం కలిగి ఉండాలి. ముందు దీనిలో 4 రకాలైనటువంటి దేవుళ్ళు ఒకే క్రైస్తవ సహవాసంలో ఉన్నటువంటి ప్రత్యేకతల్లో ఇక్కడ ఎన్ని ఉన్నాయంటే 5 అంశాలు ఉన్నాయి. ఒకటి ఏంటంటే ఒకే విశ్వాసం. రెండోది ఏమన్నా క్రీస్తునందు దేవుని ఒకే కృప, క్రీస్తు యందు దేవుని కృప. మూడోది ఏంటంటే ఒకే ఆత్మ వారిలో నివసించడం. తర్వాత 4వది ఒకే ఆత్మ వరాలు. 5వది ఏమన్నా ఒకే శత్రువుతో పోరాడటం. ఇందులో ముందుగా మొదటి అంశం ఏంటంటే ఈ విశ్వాసాన్ని గురించి మనం ఈ సందర్భంగా మాట్లాడుకుందాం. విశ్వాసాన్ని గురించి, ఒకే విశ్వాసం. సహోదరులు ఎట్లా ఉండాలంటే ఒకే సహవాసం కలిగి ఉండాలి, ఒకే విశ్వాసం కలిగి ఉండాలి. దీనిలో ఈ ఒకే విశ్వాసం దానికి ముందు ఇక్కడ యోహాను సువార్తలో 17వ అధ్యాయం 20 నుంచి 21 వచనాల్లో 21 వచనం, మరియు నీవు నన్ను పంపితివని నమ్మునట్లు, అంటే విశ్వాసం కలిగి దేవుడు పోయిన తండ్రి యొక్క ప్రభు అయిన యేసుక్రీస్తు అద్వితీయ దేవుని యొక్క కుమారుడని మనం నమ్మాలి. నమ్మినట్లు తండ్రి నా యందు నీవును నీ యందు నేను ఉన్నలాగున వారును మన యందు ఏకమై ఉండవలనని వారి కొరకు మాత్రమే నేను ప్రార్థించట్లేదు. వారి వాక్యం వలన నా యందు విశ్వాసించు వారందరూ ఏకమై ఉండవాలని వారి కొరకును ప్రార్థించున్నాను. ఎవరై కొంతమంది కాదు, వాక్యం ద్వారా విశ్వాసం ఇచ్చిన ప్రతి ఒక్కరు కూడా. దీనిలో హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 6వ వచనం చెప్తుంటే, ఏ విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉంటే అసాధ్యం అని చెప్తాడు. అంటే విశ్వాసం ఎవరైతే వాక్యమైన విశ్వసిస్తారో, దీనిలో రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 17వ వచనంలో చెప్తాడు ఒక మాట. రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 17వ వచనంలో, అధ్యాయం 17వ వచనంలో ఏం చెప్తాడంటే, కాగా వినుట వలన విశ్వాసం కలుగును, వినుట క్రీస్తును గురించిన మాట వలన కలుగుతుంది. విశ్వాసం అంటే ఎట్లా కలుగుతుంది అంటే వాక్యం వినటం వలన. ఇక్కడ ఏం చెబుతున్నాడు, దీనిలో ఒక మాట ఏం చెప్తున్నాడంటే, నీవు వారు మన యందు ఏకమై ఉండవాలని వారి కొరకు మాత్రం నేను ప్రార్థించట్లేదు. వారి వాక్యం వలన నా యందు విశ్వాసం ఉంచు వారందరూ, వాక్యం వలన నా యందు విశ్వాసం, వాక్యం వినటి వలన విశ్వాసం కలిగి వింటూ క్రీస్తుని గురించి మాట వలన కలుగుతుంది. అయితే యోహాను రాసిన సువార్త 1వ అధ్యాయం ఏం చెబుతాడంటే, ఆది యందు వాక్యం ఉండను, వాక్యమే దేవుని ఎత్తడను, వాక్యం దేవుడు. ఆ వాక్యమే శరీర కృపాసత్య సంపూర్ణంగా మన మధ్య ఉన్నాడు. 14వ వచనంలో చెబుతాడు అన్నమాట. కాబట్టి ఆ వాక్యం ఎవరు? దేవుడే. దేవుడు నా పట్ల విశ్వాసం వచ్చిన వాళ్ళను కూడా గుర్తు చేస్తున్నాడు మనకి. వాక్యం వల్ల నా యందు విశ్వాసం వారందరూ ఏకమై ఉండవాలని వారి కొరకు ప్రార్థించున్నాను. తర్వాత దీనిలో ఇంకొక మాట ఏంటంటే, యోహాను సువార్త 17వ అధ్యాయం విశ్వాసం అనే దానికి యోహాను సువార్త 17వ అధ్యాయం 6-11 వచనాల్లో, 17వ అధ్యాయం 6 నుంచి 11 వచనాల్లో, లోకము నుండి నీవు నాకు అనుగ్రహించిన మనుషులకు నీ నామమును ప్రత్యక్షపరిచితిని, వారు నీ వారై ఉండిరి, నీవు వారిని నాకు అనుగ్రహించితివి, వారు నీ వాక్యము గైకొని ఉన్నారు. నీవు నాకు అనుగ్రహించిన మాటలు నేను వారికి ఇచ్చి ఉన్నాను,
అనుగ్రహించిన మాటలను వారికి ఇచ్చి ఉన్నాను. వారు ఆ మాటలను అంగీకరించి నేను నీ వద్ద నుండి బయలుదేరి వచ్చిన నిజముగా ఎరిగి నీవు నన్ను పంపితివని నమ్మిరి గనుక నీవు నాకు అనుగ్రహించినవన్నీ నీ వలననే కలిగినవని వారిప్పుడు ఎరిగి ఉన్నారు. నేను వారి కొరకు ప్రార్థన చేయుచున్నాను, లోకం కొరకు ప్రార్థన చేయట్లేదు. నీవు నాకు అనుగ్రహించి ఉన్న వారు నీ వారైనందున వారి కొరకే ప్రార్థన చేస్తున్నాను. నావన్నీ నీవి, నీవు నావి. వారి యందు నేను మహింపరచబడి ఉన్నాను. నేనికనో లోకంలో ఉండను, కానీ వీరు లోకంలో ఉన్నారు. నేను నీ యొద్దకు వచ్చున్నాను. పరిశుద్ధుడైన తండ్రి, మనము ఏకమై ఉన్నలాగున వారును ఏకమై ఉండినట్లు నీవు నాకు అనుగ్రహించిన నీ నామం మందు వారిని కాపాడు. ఆయన ఇక్కడ ఏం చేస్తాడంటే ఈ లోకంలో ఉండడు, కొంతకాలం తర్వాత అంటే వెళ్ళిపోతానని కూడా ముందు దీనిలో అపోస్తుల కార్యంలో కూడా చెప్తాడు, మనకు విషయం చెప్తాడు. అపోస్తుల కార్యంలో దాని విషయంలో చెప్తాడు. నేను దీనిలో యోహాను సువార్తలో చెప్తాడు అన్నమాట. కాబట్టి తర్వాత దీనిలో ఇంకోటి ఏంటంటే ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 11-15 వచ్చినారు. ఇక్కడ దీనిలో ఏంటంటే మనకు చెబుతుంది ఏంటంటే మనం ఏకమై ఉన్నారు, తండ్రి కుమారుడు ఏకమై ఉన్నారు. తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు కదా, ఒకరే, త్రియేక దేవుడు ఒకడే. మనం అందుకని ఇక్కడ ఏమంటున్నాడంటే నేను నీ యొద్దకు వచ్చున్నాను, పరిశుద్ధుడైన తండ్రి, మనం ఏకమై ఉన్నలాగున, మనం ఒకటే అయి ఉన్నాం, ఏక మనసు కలిగి ఏకతాత్పర్యం కలిగి ఒకటే అయి ఉన్నాం కనుక వారును ఏకమై ఉండినట్లు నీవు నాకు అనుగ్రహించిన నీ నామందు వారిని కాపాడు. నన్ను కాపాడుతున్నట్టుగా నీ బిడ్డలను కూడా వారిని కూడా కాపాడమని ఇక్కడ వేడుకుంటున్నాడు. తండ్రి అయిన దేవుడిని కుమారుడైన యేసు ప్రభు వేడుకుంటున్నారు. ఇక్కడ 12వ వచనంలో కూడా చెబుతాడు, నేను వారి యొద్ద ఉండగా నీవు నాకు అనుగ్రహించిన వారిని నీ నామందు నేను కాపాడుతుని, నేను వారిని భద్రపరిచింది కనుక లేఖం నెరవేరినట్లు నాశన పుత్రుడు తప్పక వారిలో మరి ఎవడనూ నశింపలేదు. కాబట్టి ఎవరు నశించిపోవటం ఆయనకి ఇష్టం లేదు. అందుకని దీనిలో యోహాను సువార్త 3:16 ఏం చెప్తుందంటే ఎవరు నశించిపోవటం ఇష్టం లేదు కనుక ఆయన ఏం చేయాలి, దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను కాగా తన అద్వితీయ కుమారుని యందు విశ్వాసం ఉంచిన ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందినట్లుగా ఆయనను మనకు అనుగ్రహించాడు. అందువల్ల ఆయన ఇక్కడ మనకు అనుగ్రహించబడినటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తు. ఇక్కడ ఆయన చెప్తున్న సందర్భం తండ్రితో మాట్లాడుతున్నాడు. అక్కడ తను దీనిలో ఎఫెసీయులకు రాసిన పత్రిక ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 11-15 వచ్చినారు. మనమందరము విశ్వాసంలోను దేవుని కూర్చిన జ్ఞానం విషయంలో ఏకత్వం పొంది సంపూర్ణ పురుషుల మగు వరకును, అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతను సమానమైన సంపూర్ణత గలవారు మగు వరకు ఆయన ఇలాగు నియమించను. పరిశుద్ధులు సంపూర్ణలగునట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందటకును పరిచర్య ధర్మం జరుగుటకును ఆయన కొందరిని అపోస్తులుగాను, కొందరిని ప్రవక్తలుగాను, మరి కొందరు సువార్తికులుగాను, కొందరిని కాపురులుగాను, ఉపదేశకులుగాను నియమించాను. తర్వాత దీనిలో మళ్ళా అందువలన మనం ఇక మీదట పసిపిల్లమై ఉండి మనుషుల మాయోపముల చేత వంచనతో తప్పు మార్గంలాగు కుయుక్తితోనూ గాలి పోనట్లు కలిపబడిన ప్రతి ఉపదేశమునకు ఇటు అటు కొట్టుకొని పోవచ్చు అలల చేత ఎగరగొట్టబడిన వారమై అట్లుండక ప్రేమ కలిగి సత్యం చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయాల్లో ఎదుగుదాము. తర్వాత ఎందుకంటే ఆయన శిరస్సు అయినాడు. ఆయన నుండి సర్వ శరీరము చక్కగా అమర్చబడి తనలో ఉన్న ప్రతి అవయవము తన పరిమాణం చొప్పున పనిచేస్తుండగా ప్రతి కీలు వలన కలిగిన బలం చేత అతుకబడి ప్రేమ యందు తన క్షేమాభివృద్ధి కలిగినట్లు శరీరమునకు అభివృద్ధి కలుగు చేసుకొని చూడదు. కాబట్టి అన్ని జనులు నడుచుకున్నట్లుగా మీరికి మీద నడుచుకోనవలదని ప్రభువునందు సాక్ష్యం ఇస్తున్నాను. కాబట్టి ఏంటంటే ఇక్కడ మనం ఎట్లా ఉండాలన్నమాట, దేవునికి లోబడి దేవుని పట్ల విధేయత కలిగి అన్ని విషయంలో తండ్రి కుమారులలో వాళ్ళిద్దరూ ఐక్యమై ఉన్నట్లే మనలో కూడా ప్రభువులో మనం ఐక్యం కలిగిన వారంగా ఉండటానికి మనం ఎట్లా ఉండాలి, విశ్వాసం కలిగి ఉండాలి. తర్వాత దీనిలో యెహెజ్కేలు 37 అధ్యాయం 21-20 యెహెజ్కేలు 37 అధ్యాయం 37 అధ్యాయం 21-25 వచనాలు చూద్దాం. 21 నుంచి
25 ప్రభు అయిన యెహోవా సెలవిచ్చింది ఏమనగా, ఏ ఏ అన్యజనులలో ఇజ్రాయేల్ చెదరిపోయిరో ఆయా ఆయా అన్యజనుల నుండి వారిని రక్షించి, వారి అచ్చరచ్చర ఉన్నారో అచ్చటి నుండి వారిని సమకూర్చి వారి స్వదేశంలో తోడుకుని వచ్చి, వారికి మీదటి అన్నిటికీ 2 జన్మలుగా 2 రాజ్యములుగా ఉండకుండానట్లు దేశంలో ఇశ్రాయేల్ పర్వతం మీద వారిని ఏకజనముగా చేసి వారికి అందరికీ ఒకే రాజుని నియమించదను. తమ విగ్రహముల వలన కానీ తాము చేసి ఉన్న హేయ క్రియల వలన కానీ అతిక్రమ క్రియల వల్ల కానీ వారికి మీద తమను అపవిత్రపరచుకొనరు. తాము నివసించిన చోట్లన్నింటిలో వారు మానక పాపము లెక్క చేయకుండా వారిని రక్షించి వారిని పవిత్రపరచదు. అప్పుడు వారు నా జనులు అగుదురు, నేను వారికి దేవుడనై ఉందును. వారు నా జనులు నీ దేవుడైన ఉందును. తర్వాత ఇంకో మాట కూడా ఏం చెబుతున్నాడంటే, నా సేవకుడు అయిన ఇక్కడ వీళ్ళందరినీ కూడా ఎవరెవరైతే చెదిరిపోయిన వాళ్ళందరినీ కూడా దగ్గర రాపిస్తానని చెబుతున్నాడు. ఇక్కడ అదే చెబుతున్నాడు. వారందరినీ వారైతే మీద ఎన్నిటికీ 2 జన్మలుగా 2 రాజ్యములుగా ఉండకుండా వాళ్ళందరినీ కూడా ఏకతాటి మీదకి తీసుకొస్తానంటున్నాడు. ఏకతాటి తీసుకొచ్చి ఆయన ఏం చేస్తాడంటే, ఆయన చేసి వారందరికీ ఒకే రాజ్యం నియమిస్తాడు. ఒకే రాజ్యం అంటే మొట్టమొదట్లో ఇజ్రాయెల్ దేశం ఏర్పడిన తర్వాత మొట్టమొదట సౌలు రాజుగా ఏర్పడ్డాడు. సౌలు రాజు అయిన తర్వాత రెండో రాజుగా దావీద్ భక్తుడు రెండో రాజుగా ఏర్పడతాడు. అప్పుడు వీళ్ళందరినీ కూడా దగ్గర సమకూర్చి అదే చెప్తున్నాడు, వారిని ఏకజనముగా చేసి వారందరికీ ఒకే రాజుని నియమించదు. తమ విగ్రహములను కానీ తాము చేసి ఉన్న హే క్రియల వలన కానీ అతిక్రమ క్రియల వలన కానీ వారికి మీద తమను పరచుకున్నారు. అందరిని ఒక దగ్గర తీసుకొస్తారు. ఎవరు అపవిత్ర క్రియలు పవిత్రపరచుకున్నారు. తాము నివసించిన చోట్లన్నింటిలో వారు మానక పాపములు ఇక చేయకుండా వారిని రక్షించి వారిని పవిత్రపరచదు. అప్పుడు వారు నాకు జనులైందురు, నేను వారికి దేవుడిని అయిందును. నా సేవకుడైన దావీదు వారికి రాజు అవును. వారందరికీ కాపరి ఒక్కడేయుడును. వారు నా విధులను అనుసరింతురు, నా కట్టడలను గైకొని ఆచరింతురు. మీ పితరులు నివసించినట్లు నా సేవకుడైన యాకోబునకు నేనిచ్చిన దేశంలో వారు నివసింతురు. వారి పిల్లలను వారి పిల్లల పిల్లలను అక్కడ నిత్యము నివసింతురు. నా సేవకుడైన దావీదు ఎల్లకాలము వారికి అధిపతి అయి ఉండను. అంటే వీళ్ళందరినీ ఏం చేస్తాడు, దేవుడు ఒక దగ్గర సమకూరుస్తాడు. ఒక దగ్గర సమకూరుస్తాడు. ఏది ఎక్కడ సమకూరుస్తాడు, పాలు తేనెలు ప్రవహించేటువంటి దేశంలోకి. అక్కడ అంతా చెదిరిపోయిన తర్వాత ఏమవుద్దంటే వీళ్ళందరినీ మళ్ళీ ప్రభువు ఏకంగా చేస్తాడు. వీళ్ళందరూ పాలు తేనెలు ప్రవహించేటువంటి దేశానికి తీసుకొస్తాడు. మోషే ద్వారా వీళ్ళందరూ పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని నడిపిస్తాడు. అప్పుడు ఎంతమంది ఇశ్రాయేల్ నుంచి వీళ్ళంతా బానిసలు బతుకుతున్నారు అక్కడ ఐగుప్తు దేశంలో. ఐగుప్తు దేశం బానిస బ్రతుకులు అంటే అది ఎలాంటిదంటే యెషయాలో చెప్తారు చూడండి. యెషయా బానిస బ్రతుకులు యెషయా 30వ అధ్యాయంలో యెషయా 30వ అధ్యాయంలో చూడండి. 30వ అధ్యాయంలో 1 నుంచి 6 వచనాల్లో దీనిలో చెబుతారు చూడండి. ఇక్కడ అప్పుడు ఐగుప్తు దేశాన్ని అప్పుడు ఎవరు పరిపాలిస్తున్నాడంటే ఫరో పరిపాలిస్తున్నాడు. ఫరో వలన కలుగు బలము మీకు అవమానకరమగును. ఐగుప్తు నీడను శరణుజొచ్చడం వలన సిగ్గు కలుగును. ఐగుప్తు సిగ్గు కలుగును. వారందరూ తమకు అక్కరకు రాక ఏ సహాయమునకైనను ఏ ప్రయోజనమునకైనను పనికి రాక సిగ్గును నిందయు కలుగుజేయు ఆ జనుల విషయమై సిగ్గుపడదు. దీనిలో ఇంకో మాట కూడా చెబుతాడు. ఏమంటాడంటే, ఈ ఐగుప్తుల వలన సహాయం ఎలాంటిదంటే పనికి మారింది. ఐగుప్తుల వలన వచ్చినట్టు సహాయం పనికి మారింది, నిష్ప్రయోజనమైంది. అందుచేత ఏమీ చేయక ఊరకుండు గప్పాల మారేది దాని పేరు పెట్టబడి. అంటే ఐగుప్తు వలన సహాయం పెట్టడానికి పనికిమాలిన సహాయం అది. అందువలన దానికి మంచి అభిప్రాయం లేదు. అందుకని అక్కడ ఐగుప్తులో ఉన్న జనాన్ని అంతా కూడా తిరిగి ఎక్కడ పాలు తేనె ప్రవహించే దేశానికి నడిపిస్తానని చెప్పి దేవుడు వాగ్దానం చేశాడు.
అదే మోషే ద్వారా అక్కడి నుంచి ఐగుప్తు నుంచి ఇక్కడ తీసుకొస్తాడనమాట. ఐగుప్తు నుంచి జనాలంతా ఇక్కడికి తీసుకొస్తాడు. అది యెహెజ్కేలు 37లో చెప్పింది. అది యెహెజ్కేలు 37 అధ్యాయం, యెహెజ్కేలు 37 అధ్యాయం 21-25 వచనాల్లో మరి ఇంకోసారి చదువుకుందాం. ప్రభు అయిన యెహోవా సెలవిచ్చింది ఏమనగా, ఏ అన్ని జనుల్లో ఇజ్రాయెల్ చెదిరిపోయిరో ఆయా అన్ని జనుల్లో నుండి వారిని రక్షించి, వారి అచ్చటచ్చట ఉన్నారో అచ్చటి నుండి వారిని సమకూర్చి వారి స్వదేశంలోకి తేడుకొని వచ్చి, వారికి మీదకి అన్నిటికీ 2 జనములుగా 2 రాజ్యములుగా ఉండకుండానట్లు ఆ దేశంలో ఇజ్రాయెల్ పర్వతం మీద వారిని ఏకజనముగా చేసి, ఇజ్రాయెల్ పర్వతం అంటే ఏంటి? యెరూషలేం పట్టణం. ఏకజన్మగా చేసి వారందరినీ ఒక్క రాజునే నియమించదను. తమ విగ్రహముల వలన కానీ, తాము చేసి ఏ క్రియల వల్ల కానీ, ఏ అతిక్రమ క్రియల వల్ల కానీ వారికి మీద తమను అపవిత్రపరచుకొనరు. తాము నివసించిన చోటలన్నిటిలో వారు మానక పాపములు చేయకుండా వారిని రక్షించి వారిని పవిత్రపరచదును. అప్పుడు వారు నా జనులు అగుదురు, నేను వారి దేవుడినై ఉందును. అంటే దేవుడు పితరులతో చేసిన వాగ్దానం, అబ్రహాం దేవుడును, ఇసాకు దేవుడును, యాకోబు దేవుడిని చెప్పి పితరులతో చేసిన వాగ్దానం చొప్పున అందులో ఈయన ఏమంటాడంటే, ఇజ్రాయెల్ కాపాడువాడు పునుకులు నిద్రపోవడం సెలవిస్తాడు. అందులో హెబ్రీయులకు రాసిన పత్రిక 13 అధ్యాయంలో మాట చెబుతాడు. చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 13 అధ్యాయంలో, హెబ్రీయులకు రాసిన పత్రిక 13 అధ్యాయంలో చెబుతాడు. 13 అధ్యాయం 5వ వచనం చూద్దాం. ఐదో అధ్యాయంలో 5వ వచనంలో హెబ్రీయులకు రాసిన 13:5 ఏం చెప్తే, ధనాపేక్ష లేని వారే మీకు కలిగిన వాటితో తృప్తి పొంది ఉండుడి, నిన్ను ఏమాత్రం విడును అన్నడును ఎడబాయను అని ఆయనే చెప్పాను కదా. దీనిలో చెప్తాడు, మోషేలో చెప్తాడు, నిన్ను విడును ఎడబాయను. దానిలో యెహోషువలో చెప్తాడు ఆ మాట. కాబట్టి ప్రభు ఆయన ఏం చేశాడంటే, మొట్టమొదటి వాళ్ళకి నిబంధన చేసి, నిబంధన ప్రకారం ఏంటంటే ఆయన ఇజ్రాయెల్ జనాంగాన్ని ఎప్పుడు ఎక్కడ వదిలిపెట్టలే. అదే 37 అధ్యాయం యెహెజ్కేలు 37 చెప్పింది, అందరినీ ఒక దగ్గర పూజ చేస్తాను, ఒకే రాజుని వారి కొరకు ఏర్పాటు చేస్తున్నాడు. అదే రాజు దావీదు ఆధిపత్యం కిందనే దావీదు రాజుగానే అదంతా ఒక దగ్గర సమైక్యంగా కూడబడి ఉంటుంది. తర్వాత దీనిలో ఇంకోటి ఏంటంటే, విశ్వాసానికి సంబంధించి ఇందులో మనకి ఏమనుకున్నాం, క్రైస్తవ సహవాసంలో ఉన్న ప్రత్యేకతలలో మొట్టమొదటిది ఒకటి విశ్వాసం. ఒకే విశ్వాసం అంటే దీనిలో విశ్వాసాన్ని గురించి దీనిలో మత్తయి సువార్తలో మనం చూసినట్లయితే 8వ అధ్యాయంలో విశ్వాసం అంటే ఎలాంటి విశ్వాసం కలిగి ఉండాలి ప్రభువే చెబుతాడు, నీ విశ్వాసం గొప్పది అని. అది 8:10 చూద్దాం. మత్తయి సువార్త 8వ అధ్యాయం 10వ వచనంలో చూద్దాం. యేసు ఈ మాట విని ఆశ్చర్యపడి వెంట వచ్చుతున్న వారిని చూచి ఇజ్రాయెల్లో నేనెవనికైనను నేనింత విశ్వాసం ఉన్నట్టు చూడలేదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. ఇక్కడ ఎవరిని గురించి ఉదహరిస్తాడంటే చూద్దాం. పై వచనాలు చూస్తే ఈయన ప్రభువైన యేసుక్రీస్తు కపెర్నహూములో ప్రవేశించినప్పుడు ఒక శతాధిపతి ఆయన దగ్గరికి వస్తాడు. కపెర్నహూములకు వచ్చినప్పుడు, కపెర్నహూములో దేవుడు చాలా కార్యాలు చేశాడు. కపెర్నహూముకు వచ్చినప్పుడు శతాధిపతి ఆయన దగ్గరికి వచ్చి ఏమంటాడు, ప్రభువా నా దాసుడు పక్షవాయుతో మిగల బాధపడుచు ఇంటిలో పడి ఉన్నాడని చెప్పి ఆయన్ని వేడుకున్నాం. ఎందుకంటే ప్రభువు స్వస్థత చేస్తాడనేటువంటిది ఆయన చేసిన కార్యాలు యోహాను సువార్తలో చివరిలో చెప్తాడు. ఆయన చేసిన కార్యాలు యోహాను సువార్త చివరి అధ్యాయంలో మాట చెప్తాడు. అది కూడా చూద్దాం ఒకసారి. యోహాను సువార్త చివరి అధ్యాయం 25వ వచనం. యోహాను సువార్త 21వ అధ్యాయం 25వ వచనంలో యేసు చేసిన కార్యములు ఇంకా అనేకములు కలవు, వాటిల్లో ప్రతిదాన్ని వివరించి వ్రాసిన యెడల అట్లు వ్రాయబడిన గ్రంథములకు లోకమైనా చాలదని నాకు తోచున్నది. యోహాను భక్తుడు ఆయన శిష్యుడు, ప్రథమ శిష్యుడు, ప్రేమించిన శిష్యుడు చెప్తున్న మాట అది. ఆయన రాస్తే లోకం కూడా చాలదంట ఆయన చేసిన కార్యాలు. ఇక్కడ నా దాసుడు పక్షవాయుతో మీద బాధపడుచు ఇంటిలో పడి ఉన్నాడని చెప్పి ఆయన్ని వేడుకున్నాడు. అంటే స్వస్థతపరిచే దేవుడు స్వస్థపరచగలడు అనేటువంటి విశ్వాసంతో నేను వచ్చి వాడిని స్వస్థపడతానని చెప్పగా, అప్పుడు శతాధిపతి ప్రభువా నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుని కాను,
నీవు మాట మాత్రం సెలవు, అప్పుడు నా దాసుడు స్వస్థపరచమని సెలుస్తాడు. మాట మాత్రం సెలవుస్తా, ఆయన నుంచి ముట్టినవసరలా స్వస్థపరుస్తాను. నేను కూడా అధికారములకు లోబడిన వాడును, నా చేతి క్రింద సైనికులు, నేను ఒకరిని పొమ్మంటే పోవును, ఒకరు రమ్మంటే వచ్చును, నా దాసుని ఈ పని చేయమంటే చేయును అని ఉత్తరం ఇచ్చును. యేసు ఆ మాట విని ఆశ్చర్యపడి వెంటనే వచ్చుతున్న వారిని చూచి ఇశ్రాయేలీయుల్లో నేను ఎవరికైనా నేనింత విశ్వాసం ఉన్నట్టు చూడలేదని నిశ్చయముగా మీతో చెప్పుతున్నాను. విశ్వాసం అంటే అది. దీనిలో తోమా ఏం చేస్తాడంటే, మిగతా శిష్యులందరూ దేవుడు నమ్ముతాడు. తోమా ఎక్కడ ఆ టైంలో అక్కడ ఉండడు, ఇక్కడే ఉన్నాడు. చివరిలో ప్రభు వాళ్ళ దగ్గర వాళ్ళ మధ్య కొంతకాలం సంచరించాడు. ఆ టైంలో తోమా అంటాడు, ఆయన చూస్తే కానీ చేతుల్లో రంధ్రాలు, మేకులు కొట్టిన ఏళ్లలో చేతుల్లో రంధ్రాలు చేలు పెట్టి చూస్తే కానీ నేను నమ్మను అంటాడు. తోమా డౌటింగ్ తోమా అంటారు ఆయన, డౌటింగ్ తోమా. అందువల్ల ఆయన చూస్తాడు. అక్కడ నమ్మకం చూసిన వాడు ధన్యులు అంటాడు. నమ్మి విశ్వాసం ఉంచగా నమ్మకం చూసిన వాడు నమ్మకుండా విశ్వసించిన వాడు ధన్యులు అని చెప్తాడు ఒక మాట మధ్యాహ్నంలో. కాబట్టి ఇక్కడ ఏంటంటే, ఇక్కడ ఇతనిలో అంత విశ్వాసం ఇంకెవరిలో నేను చూడలేదు అంటాడు. ఇంకొక సందర్భం కూడా చూద్దాం. ఇంకో సందర్భం కూడా మత్తయి సువార్త 15వ అధ్యాయం 28వ వచనం చూద్దాం. మత్తయి సువార్త 15వ అధ్యాయం 28వ వచనంలో కూడా చూద్దాం. 28వ వచనంలో ఇక్కడ మనకు ఎవరు కనపడతారంటే, 28వ అధ్యాయంలో మత్తయి సువార్త 28వ వచనం, 15వ అధ్యాయం 28వ వచనంలో ఇందులో ఒక స్త్రీ కనపడుతుంది మనకి. అందుకు యేసు, అమ్మ నీ విశ్వాసం గొప్పది, నువ్వు కోరినట్టే నీకు అవునుగాక అని ఆమెతో చెప్పాను. నీ విశ్వాసం గొప్పది, నువ్వు కోరినట్టే అవునుగాక ఆమెతో చెప్పిన. అంటే ఆమెలో విశ్వాసం ఎంత గొప్ప విశ్వాసం ఉందంటే, ఆమె గడిలోనే ఆమె కుమార్తె స్వస్థ. పైన ఈ కొన్ని వచనాలు చూద్దాం, 22 నుంచి చూద్దాం. పైన 22వ వచనం చూస్తే మనకి క్లియర్గా అర్థమవుద్ది. ఆ ప్రాంతం నుండి కనాను స్త్రీ ఒకటి వచ్చి ప్రభు యేసు అక్కడ నుండి బయలుదేరి తూరు సీదోను ప్రాంతానికి వెళ్ళగా, ఇదిగో ఆ ప్రాంతం నుండి కానాను స్త్రీ ఒకటి వచ్చి, ప్రభువా దావీదు కుమారుడా నన్ను కరుణింపుము, నా కుమార్తె దయ్యం పట్టి బహు బాధపడుతున్నదని కేకలు వేసాను. అందుకు ఆయన ఆమెతో ఒక్క మాట ఎన్నో చెప్పలేదు. అప్పుడు ఆయన శిష్యులు వచ్చి, ఈమె మన వెంట బడి వచ్చు కేకలు వేస్తున్నది కనుక ఈమెను పంపివేయమని ఆయనతో వేడుకొనగా, ఆయన ఇజ్రాయేల్ ఇంటివారైనా నశించిన గొర్రెల యొద్దకే, ఆయన ఏమంటారంటే ఇజ్రాయేలు ఇంటివారై నశించిన గొర్రెల యొద్దకే కానీ మరి ఎవరి వద్దకు నేను పంపలేదని చెప్తాడు ఆమెతో. అప్పుడు ఆమె ఏమంటుందంటే, ఆమె వచ్చి ఆయనను మ్రొక్కి, ప్రభువా నాకు సహాయం చేయమని మళ్ళీ అడిగింది. ఈయన కాదని పంపించేసినప్పుడు మళ్ళీ వచ్చి ఆయన పట్ల విశ్వాసం, తప్పనిసరిగా నా కూతురు స్వస్థపరుచిన విశ్వాసంతో నాకు సహాయం చేయమని అడుగుతుంది. అందుకు ఆయన పిల్లల రొట్టెలు తీసి కుక్క పిల్లలు వేటుకు యుక్తం కాదని చెప్పగా, పిల్లలు తినే రొట్టెలు తీసి కుక్క పిల్లలకి ఎట్లా వేస్తాం, పిల్లలు కడుపు నిన్న తర్వాత మిగిలింది ఏదో వేస్తాం కదా. అయితే ఇందులో 5 రొట్టెలు 2 చిన్న చేపలని 7,000 మంది పంచినప్పుడు అటు మిగిలిన ఎన్ని గంపలకి ఇచ్చారు, 12 గంపలకి ఎత్తిన సందర్భం మనకు తెలుసు. అందుకని ఇక్కడ ఆ సందర్భంలో పురుషులు, అందుకని పిల్లలు రొట్టెలు తీసుకొని కుక్క పిల్లలు వేటుకు యుక్తం కాదు కదా. ఆమె నిజమే ప్రభా, కుక్క పిల్లలు కూడా తమ యజమాని బలం మీద నుండి పడు ముక్కలను తినును కదా అని చెప్పాను. నిజమే, ఆ ముక్క పిల్లలు తినగా మిగిలిపోయిన ముక్కలను అది తింటారనేటువంటి విశ్వాసం. అంటే వాళ్ళకి పెట్టిన దానిలోనే నాకు కూడా ఏదో కొద్దిగా మిగిలితే నాకు కూడా పెట్టాయా, నేను తింటాననేటువంటి అభిప్రాయం తను వ్యక్తపరుస్తుంది అంటాడు. ఆమె నిజమే ప్రభు, కుక్క పిల్లలు కూడా తమ యజమానుల బలం మీద నుండి పడి ముక్కలను తిను కదా అని చెప్పినాం. అంటే ఈవిడిని ఎంతగా తగ్గించుకుందంటే కుక్కలాగా తగ్గించుకుంది, కుక్క పిల్లల్లాగా. యజమాని బలం మీద పడే రొట్టెలను తినే విధంగా కుక్క పిల్లలు ఎంతగా తగ్గించుకుందాను. కుక్క పిల్లలు తినేటువంటి దాన్ని చెప్తూ, ఉదాహరణగా ఉపమానంగా చెబుతూ ఆమెను అంతగా తగ్గించుకుంది అనమాట. కుక్కలు మనకి ఎక్కడ ఉంటాయి, ఇంట్లో ఉండవు, బయట ఉంటాయి, వాకిటి ముందు ఉంటాయి. కాబట్టి వాకిటి ముందు ఉంటాయి కానీ లోపలికి రానివ్వ వాటిని. అదే ఈవిడ దాన్ని ఉద్దేశించి అంతగా తగ్గించుకుంది. అప్పుడు ఏమంటాడంటే ప్రభు, అందుకు యేసు, అమ్మ నీ విశ్వాసము గొప్పది, నీ కోరినట్టే నీకు అవును గాక అని ఆమెతో చెప్పాను. ఆ గడిలోనే ఆమె కుమార్తె స్వస్థత పొందాను. అంటే విశ్వాసం అంటే అది. ఇప్పుడు మనం చూసి నమ్మిన దానికంటే చూడక నమ్మిన దానిలోనే గొప్ప విశ్వాసం ఉంటుంది. విశ్వాసం అంటే ఇది. తర్వాత దీనిలో ఇంకోటి ఏంటంటే, ఇంకోటి కూడా చూద్దాం. తీతు రాసిన పత్రిక, తీతు రాసిన 1వ అధ్యాయం 14 నుంచి 16 వచనాలు చూద్దాం. తీతు 1వ అధ్యాయం 14 నుంచి 16, తీతు 1వ అధ్యాయం 14 నుంచి 16 వచనాల్లో దీనిలో ఏం చెప్తాడంటే, విశ్వాస విషయమున స్వస్థులకు నిమిత్తము వారిని కఠినంగా గద్దింపు. కొంతమంది విశ్వాసం ఏమవుతుందంటే తప్పిపోతుంటారు. అది ఎట్లా అంటే,
మొదటి పేతురు 2:20 చెప్తాడు చూడండి, ఒకసారి చూద్దాం. అది కూడా మొదటి పేతురు 2:20 20 రెండో పేతురు 2:20 వారు ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు విషయమై అనుభవ జ్ఞానం చేత ఈ లోకమాలను తప్పించుకునే తర్వాత మరలా వాటిలో చిక్కుబడి వాడి చేత జయింపడిన వాడి కడవరి స్థితి మొదటి స్థితి కంటే బహు చెడ్డదిగా ఉంటుంది. ఒకసారి ప్రభువులోకి వచ్చిన తర్వాత ప్రభువును వదిలేసి మళ్ళీ పోయిన వాడి పరిస్థితి అంటే కక్కిన కూడు కకృతి పడిన కుక్క సామెతగా ఉంటుంది. కక్కిన కూడు కకృతి పడిన కుక్క ఏం చేస్తుంటే ఒకసారి కక్కుద్ది, కక్కిన దాన్ని మళ్ళీ దాన్ని కకృతి పడి దాన్ని తింటుంది. అట్లాంటి సావేతనం అది ఇక్కడ చెబుతున్నారు. వారు ప్రభువును రక్షకుడిని యేసుక్రీస్తు విషయమైన అనుభవ జ్ఞానం చేత ముందు ప్రభువు రక్షకుడిని యేసుక్రీస్తుని రక్షణానుభవం కలిగి ఉండి కూడా జ్ఞానం చేత ఈ లోక మాలిన్యం తప్పించుకొనిన తర్వాత కూడా, ఈ లోక మాలిన్యం అంటే ఈ లోకములంతా ఏంటి? శరీరాశ, నేత్రాశ, జీవపడము. అవి దేవుని వలన కలిగినవి కాదు. ఈ లోకాన్ని ప్రేమిస్తే దేవునికి విరోధి అవుతాడు. అందువలన ఇక్కడ ఏంటంటే ఈ లోకంలో ఉన్నదిగా లోకమాల్యమును తప్పించుకొని తర్వాత మరలా వాటిలో చిక్కుబడి వాడి చేత జయింపబడిన ఎడల మళ్ళీ వాటిలో చిక్కుపడతాడు. వాటిలో చిక్కుబడి వాటితో జయింపబడిన ఎడల వాడి కలవరి స్థితి ఎట్లుంటుందంటే మొదటి స్థితి కంటే మరి భయంకరంగా ఉంటుంది. ఒకసారి దేవుళ్ళలోకి వచ్చిన తర్వాత దేవుని వదిలిపెట్టి బయటికి వెళ్ళిన వాడి పరిస్థితి ఎట్లా ఉంటుందంటే మొదటి స్థితి ఇట్లాగే ఉంటుంది. భయంకరమైనటువంటి పరిస్థితి కలిగి ఉంటుంది. దీనిలో హెబ్రీలు రాసిన పత్రిక 10:26-27 ఏం చెప్తారంటే, మనము సత్యమును గూర్చి అనుభవ జ్ఞానం పొందిన తర్వాత బుద్ధిపూర్వకంగా పాపం చేసిన ఎడల పాపములకు బలి ఇకను ఉండదు. న్యాయపు తీర్పునకు భయముతో ఎదురు చూచుటయు విరోధులను దహింపబో తీక్షణమైన అగ్నియు నిక ఉండదు. అంటే ఇక్కడ ఏంటనమాట, ఒకసారి మనం దీనిలోకి సత్యమును గురించి అనుభవ జ్ఞానం పొందిన తర్వాత మళ్ళీ దారి తప్పామనుకోండి, వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉంటుంది? తీక్షణమైన అగ్నిగుండమే వాళ్ళ గతి. తీక్షణమైనటువంటి అగ్నిగుండమే వాళ్ళ గతి. తర్వాత దీనిలో అగ్నిగుండమే వాళ్ళ గతి. తర్వాత యూదా 3వ అధ్యాయం, తర్వాత యెషయా 29:13 చూద్దాం. యెషయా 29:13 29వ అధ్యాయం 13వ వచనం. యెషయా 29:13 ఏం చెప్తాడంటే, ప్రభు ఎలాగ సెలవిస్తున్నాడు, ఈ ప్రజలు నోటి మాటతో నా ఎద్దుకు వచ్చున్నారు, పెదవులతో నన్ను కనపరుచున్నారు, కానీ తమ హృదయమును నాకు దూరము చేసుకొని ఉన్నారు. వారు నా ఎడల చూపు భయభక్తులు మానవుల విధులను బట్టి వారు నేర్చుకునేవి. అంటే వీళ్ళు ఎట్లా ఉంటున్నారంటే దేవుని పట్ల భయభక్తులు కలిగిన వారుగా ఉంటున్నారు. కానీ అంటే దీనిలో ఇంకో మాట చెప్తాడు. తిమోతి 2వ అధ్యాయం 3వ వచనంలో ఏం చెప్తాడంటే అది కూడా చూద్దాం. తిమోతి 2వ అధ్యాయం 3వ వచనంలో ఏం చెప్తాడంటే, తిమోతి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయంలో మొదటి నుంచి కొన్ని వచనాలు చూద్దాం. ఏలనగా మనుషులు స్వార్థప్రియులు, అంత్య దినములలో అపాయకరమైనటువంటి కాలం వస్తున్నది తెలుసుకున్నాం. ఏలైనగా మనుషులు స్వార్థప్రియులు, ధనాపేక్షలు, బింకములారువారు, అహంకారులు, దోషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేనివారు, అపవిత్రులు, అనురాగరహితులు, అతిద్వేషులు, అపవాదకులు, అజితేంద్రియులు, క్రూరులు, సజ్జన ద్వేషులు, ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు, దేవుని కంటే సుఖానుభవాన్ని ఎక్కువగా ప్రేమించువారు. వీళ్ళు ఎట్లా ఉంటారంటే ప్రేమించువారు, దేవుని కంటే సుఖానుభవాన్ని ప్రేమించేవారు, పైకి భక్తి గలవారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించలేని వారు. పైకి భక్తిపరులా కనపడతారు, దాని శక్తిని ఆశ్రయించారు. దీనిలో మొదటి యోహాను 1:7 కూడా అమలు చేస్తాడు. చూద్దాం. మొదటి యోహాను 1:7 కూడా 1:7 ఏం చెబుతాడంటే 8
మన పాపము లేని వారమని చెప్పుకొని ఎడల, పాపం లేనివని చెప్పుకోండి, మనలో మనమే మోసపుచ్చుకుందాము, మరియు మనలో సత్యం ఉండదు. మన పాపం లేదని చెప్పి మనం ఎట్లా అనుకుంటాం? దీనిలో చెబుతాడుగా 3:23లో చెబుతాడుగా, రోమీయులు రాసిన పత్రిక, ఏ భేదము లేదు, అందరు పాపం చేసి దేవుడు అనుగ్రహించినట్టు మహిమ పొందలేకపోతాడు దానిలో చెబుతున్నాడుగా. కాబట్టి నాకు పాపం లేదని ఎట్లా చెబుతాం? కాబట్టి ఇక్కడ దీనిలో ఇంతకుముందు చెప్పినట్లుగా 2 తిమోతి 3 అధ్యాయం మొదటి నుంచి చెప్పిన 2 తిమోతిలో 3 అధ్యాయాలు చెప్పిన విధంగా వీళ్ళు దేవుని కంటే సుఖవాన్ని కోరుకుంటూ పై భక్తులా కనపడుతుంది, ఆ శక్తిని ఆశ్రయించలేని వారుగా ఉంటారు. కాబట్టి ఇక్కడ దీనిలో మన తర్వాత ఈ మత్తయి సువార్త 15వ అధ్యాయం 9వ వచనం కూడా చూద్దాం. మత్తయి సువార్త 15వ అధ్యాయం 9వ వచనం. కొంతమంది ఎట్లా ఉంటారంటే, మనుషులు కల్పించిన పద్ధతులను దైవోపదేశములను బోధించు వారు నన్ను వ్యర్థముగా ఆరాధించున్నారు అని యెషయా మిమ్మల్ని గూర్చి ప్రవచించిన మాట సరే కదా. మనుషులు బోధించిన ఎట్లా ఉన్నారంటే, మనుషులు బోధించిన వాటిని వీళ్ళు ఎట్లా తీసుకున్నారంటే దైవోపదేశాలుగా భావిస్తున్నారు. ఇందులో నిర్గమకాండ 20వ అధ్యాయం 7వ వచనంలో ఏమంటారంటే, దేవుడైన యెహోవా నామమును వ్యర్థముగా ఉచ్చరించకూడదు. యెహోవా తన నామమును వ్యర్థముగా ఉచ్చరించు వారిని నిర్దోషిగా ఎంచడు. ఆయన నామమును వ్యర్థముగా ఉచ్చరించే వాడిని నిర్దోషిగా ఎంచడు. దీనిలో మత్తయి సువార్త 7:21 కూడా చెబుతామంటే, మత్తయి సువార్త 7:21లో మత్తయి సువార్త 7వ అధ్యాయం 21వ వచనంలో ప్రభాన్ని పిలిచి ప్రతివాడిని పరలోక రాజ్యంలో ప్రవేశింపడు, కానీ పరలోకమందు నా తండ్రి చిత్త ప్రకారం చేయబడి దాని పరలోక రాజ్యంలో ప్రవేశిస్తాడు. కాబట్టి ఆయన చిత్తం చొప్పున నడుచుకున్న వాళ్ళే పరలోక రాజ్యంలో ప్రవేశిస్తారు. అందుకని ఇక్కడ ఏం చేస్తాడు, పైకి వీళ్ళు దీనిలో యెషయాలో చెప్పినట్టుగా, యెషయా 39:13లో చెప్పినట్టుగా వాళ్ళు చెవులుండి వినరు, కళ్ళుండి చూడరు. తర్వాత దీనిలో ఇంకొక మాట కూడా చూసుకుందాం. హెబ్రీలు రాసిన పత్రిక 12:25 చూద్దాం. హెబ్రీలు రాసిన పత్రిక 12వ అధ్యాయం 25వ వచనంలో, 12వ అధ్యాయం 25వ వచనంలో, మీకు బుద్ధి చెప్పుచున్న వానిని నిరాకరింపకుండానట్లు చూచుకొనడి. వారు భూమి మీద నుండి బుద్ధి చెప్పిన వారిని నిరాకరించినప్పుడు తప్పించుకొని పోయిన ఎడల పరలోకం నుండి బుద్ధి చెప్పుచున్న వారిని విసర్జించు మనము తప్పించుకొని పోవటం మరీ నిశ్చయం కదా. అంటే ఇక్కడ మీకు బుద్ధి చెప్పుచున్న వారిని నిరాకరింపకుండానట్లు చూసుకోవాలి. ఏదైనా అది మంచిది కాదు, అట్లా తప్పుదు, అట్లా చేయకూడదన్న వాళ్ళు చెప్పిన దాన్ని వాళ్ళు నిరాకరించొద్దు. వారు భూమి మీద నుండి బుద్ధి చెప్పిన వాణిని నిరాకరించినప్పుడు, ఎవరైతే నీకు బుద్ధి చెప్తారో అట్లాగా ఇటు చేయమని బుద్ధి చెప్తారో వాళ్ళు నిరాకరించినప్పుడు తప్పించుకొనకపోయిన ఎడల, తప్పించుకుపోకుండా స్థిరంగా నిలబడిన ఎడల పరలోకం నుండి బుద్ధి చెప్పుచున్న వాణిని విసర్జించు మనము తప్పించుకొనకపోవుట మరి నిశ్చయం. అంటే ఇక్కడ మనం తప్పించుకున్న బుద్ధి చెప్పిన వాడి నుంచి మనం తప్పించుకోకుండా ఉంటే, పరలోకం నుంచి దేవుడు మన బుద్ధి చెప్పిన మనం అక్కడ ఎట్లా ఉంటాం, నిశ్చయంగా తప్పించుకోకపోవట మరి నిశ్చయం. అంటే దేవునికి విధేయులమై దేవుని అడుగుజాడలో నడిచే వాళ్ళంగా ఉంటాం. ఎవరు బుద్ధి చెప్పినప్పుడు ఏం చేయాలంటే, బుద్ధి చెప్పినప్పుడు మంచి చెడు చెప్పినప్పుడు ఏం చేయాలి, వినాలి. మనం విని దాని ప్రకారం మనం నడుచుకోవాలి. తర్వాత దీనిలో యోధా 3:5 వచనాల్లో చూద్దాం. యోధా 3:5 వచనాలు, 3 నుంచి 5 వచనాల్లో యోధాలో ఉన్నది ఒకటే పత్రిక 3 నుంచి 5 వచనాలు ఏం చెబుతాయంటే, ప్రియులారా, మన అందరికీ కలిగే రక్షణ గురించి మీకు రాయవలనని విశేష ఆసక్తి గలవాడినై ప్రయత్నపడుతుండగా పరిశుద్ధులకు ఒకేసారి అప్పగించబడిన బోధ నిమిత్తం మీరు పోరాడవలనని మేము వేడుచుకుంటూ మీకు రాయవలసి వచ్చినాం. ఏలైనగా కొందరు రహస్యంగా చొరబడి ఉన్నారు. వారు భక్తిహీనులై మన దేవుని కృపను కామాతురత్వమునకు దుర్యోగపరచు
మన అద్వితీయ నాథుడును ప్రభు అయిన యేసుక్రీస్తును విసర్జించున్నారు. ఈ తీర్పు పొందుటకు వారు పూర్వమందే సూచించబడిన ఈ సంగతులన్నీ మీరు ముందటనే ఎరిగి ఉన్నారు. నేను మీకు జ్ఞాపకం చేయగోరుచున్నదేమనగా, ప్రభు ఐగుప్తులోని ప్రజలను రక్షించినను వారిలో నమ్మకపోయిన వారిని తర్వాత నాశనం చేసిన నమ్మని వారిని ఏం చేశారు? దేవుడు తర్వాత నాశనం చేశారు. మరియు తమ ప్రధానత్వమును నిలుపుకొనక తమ నివాస స్థలం విడిచిన దేవదూతలను మహాదినమున జరుగు తీర్పు వరకు కటిక చీకట్లో నిత్య పాశములో ఆయన బంధించి భద్రపరిచాడు. దేవదూతలను కూడా బంధించాడు, ఆయనకు వ్యతిరేకంగా ఉన్న వాళ్ళని బంధించాడు. అట్లాగే వీళ్ళని కూడా ఏం చేశాడు? నమ్మకపోయిన వారిని నాశనం చేశాడు. నాశనం చేయడం ఎక్కడి నుంచి వచ్చినప్పుడు? వీళ్ళని ఐగుప్తులో నుంచి తీసుకొచ్చినప్పుడు. దీనిలో ఆ సందర్భంలో 1 కొరింథీ 10 మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 1 నుంచి 12 వచనాలు. సహోదరులారా, ఈ సంగతి మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు. అదేదనగా మన పితరులందరూ మేఘము క్రింద నుండి అందరూ మోషేను బట్టి మేఘములోను సముద్రంలోను బాప్తీసం పొందిరి. అందరూ ఆత్మ సంబంధమైన ఆహారం భుజించిరి. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును పానం చేసి ఏలైనగా తమను వెంబడించిన ఆత్మ సంబంధమైన బల్లోనిది త్రాగిరి. ఆ బండ క్రీస్తే. అందరూ ఎవరి క్రింద ఉన్నారు? ప్రభువైన యేసుక్రీస్తు కింద ఉన్నారు. అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయారు కనుక అరణ్యంలో సంహరింపబడారు. వారు ఆశించిన ప్రకారము మనం చెడ్డవాటిని ఆశించకూడనట్లు ఈ సంగతులు మనకు దృష్టాంతంగా ఉన్నాయి. జనులు తిరుగుటకు తాగుటకును కూర్చుండి ఆడుటకు లేచిరి అని వ్రాయబడినట్లు వారిలో కొందరి వలె మీరు విగ్రహారాధకులై ఉండకుడి. మరియు వారి వల్ల మనం వ్యభిచరింపకూడదు. వారిలో కొందరు వ్యభిచరించినందున ఒక్క దినమునే 23,000 మంది కూలిపోయారు. మన ప్రభువును శోధింపకూడము. వారిలో కొందరు శోధించి సర్పం వలన నశించరు. మీరు సణుగకుడి. వారిలో కొందరు సణిగి సంహారకుని చేత నశించరు. ఈ సంగతులు దృష్టాంతంగా వారికి సంభవించి యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకై రాయబడింది. దీనిలో ఇంకొక వాక్యం కూడా చూద్దాం. సంఖ్యాకాండం 14వ అధ్యాయంలో చూద్దాం. సంఖ్యాకాండం 14వ అధ్యాయంలో ఇదే చెప్తాడు. 14వ అధ్యాయంలో 22 నుంచి చూద్దాం. 22 నుంచి. నేను ఐగుప్తులోను అరణ్యంలోను చేసిన సూచక్రియలను నా మహిమను చూచి ఈ మనుషులందరూ ఈ 10 మార్లు నా మాట వెనక నన్ను శోధించిరి. దేవుని వీళ్ళు వెనక శోధించారు. కాగా వారి పితరులకు ప్రమాణపూర్వకంగా నేను ఇచ్చిన దేశమును వారు చూడరు. నన్ను అలక్ష్యం చేసిన వారిలో ఎవరునూ దాన్ని చూడరు. నా సేవకుడైన కాలేబు మంచి మనసు కలిగి పూర్ణ మనసుతో నన్ను అనుసరించిన హేతు చేత అతడు పోయిన దేశంలో అతన్ని ప్రవేశపెట్టాను. అతని సంతతి దాన్ని స్వాధీనపరచుకొను. అమాలేకులు, కనానీయులు ఆ లోయలో నివసించున్నారు. రేపు మీరు తిరిగి ఎర్ర సముద్రం మార్గముగా అరణ్యమునకు ప్రయాణమై పొండనని. మరియు యెహోవా మోషే ఆరోనులకు ఇలాగ సెలవిచ్చాను. నాకు విరోధంగా సణుగుచుండు ఈ చెడ్డ సమాజమును నేను ఎంతవరకు సహించవలను? ఇజ్రాయేలు నాకు విరోధంగా సణుగుచున్న సణుగులను విని ఉన్నాను. నీవు వారితో యెహోవా వాక్కు ఏదనగా, జీవముతోడు మీరు నా చెవిలో చెప్పినట్టు నేను నిశ్చయంగా మీ ఎడలి చేసేదను. మీ శవముల అరణ్యంలోనే రాలును. మీ లెక్క మొత్తము చొప్పున మీలో లెక్కింపబడి వారందరూ అనగా 20 ఏండ్లు మొదలుకొని పై ప్రాయం కలిగిన నాకు విరోధంగా సణిగిన వారందరూ రాలిపోదు. అంటే దేవునికి విరోధంగా రూపింపబడిన ఆయుధం కూడా వర్ధిల్లదు. కాబట్టి ఏంటంటే దేవుడు వీళ్ళందరినీ కూడా ఏకజనంగా చేస్తానని చెప్పి సెలవు ఇచ్చాడు కదా. ఒక రాజుగా ఉంచుతాను, దావీదు ఆధిపత్యంలో అందరిని కూడా ఒకే జనంగా నేను చూస్తాను, వాళ్ళు నా ప్రజలే ఉంటారు, నేను వారికి దేవుడిని ఉంటాను చెప్పాడు కదా. కాబట్టి ఆ ప్రకారం ఇక్కడ దేవుడు ఏం చేశాడనమాట. దీనిలో హెబ్రీయులు రాసిన పత్రిక చివరిగా ఒక మాట చదువుకుంటే, హెబ్రీయులు రాసిన పత్రిక 4వ అధ్యాయం 2-3 వచనాలు. హెబ్రీయులు రాసిన పత్రిక 4వ అధ్యాయం 2వ వచనాలు చదువుకొని ముగించుకున్నాం. 4వ అధ్యాయం 2-3 వచనాలు. వారికి ప్రకటించినట్లుగా మనకు సువార్త ప్రకటింపబడును. కానీ వారు వినిన వారితో విశ్వాసం గలవారై కలిసి ఉండలేదు కనుక విన్న వాక్యం వారికి నిష్ప్రయోజనమైంది. దేవుడు ఇచ్చినటువంటి చేసిన బోధ, దేవుడు చెప్పిన విషయాలన్నీ కూడా వినని వారికి ఏమవుతుంది? నిష్ప్రయోజనం అయిపోద్ది. కాగా జగత్పునాది వేయబడినప్పుడే ఆయన కార్యములన్నీ సంపూర్ణమైనవి.
ఈ విశ్రాంతిని గూర్చి నేను కోపంతో ప్రమాణం చేసినట్టుగా వారు నా విశ్రాంతిలో ప్రవేశింపరు అని ఆయన చెప్పిన మాట అనుసరించి విశ్వాసులమైన మనము విశ్రాంతిలో ప్రవేశించం. కాబట్టి ఆయన ఏంటంటే ఆయనకు విరోధంగా రూపబడిన ఏ ఆయుధం వర్తలదు. జ్ఞానంగా ఆ వివేచన కానీ జ్ఞానం కానీ ఆలోచన కూడా ఏది వర్తలదు. అందులో దీనిలో చెప్తాడు మనకి. కాబట్టి ఏంటంటే మనకి ఎప్పుడు కూడా దేవునికి లోబడి ఆయన విధేయత కలిగి అన్ని విషయాల్లో నడుచుకోవాలని మిక్కిలి వినతో మిమ్మల్ని అందరికీ వేడుకుంటున్నా, హెచ్చరిస్తున్నాను. నేను హెచ్చరించబడుతూ మిమ్మల్ని కూడా హెచ్చరిస్తున్నా. కొద్ది వాక్యం దేవుడు దానికి దీవించను కాక ఇచ్చిన ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన ప్రియపరులకు మన తండ్రి, విజయం గల నాయన, మహిమగల తండ్రి, అన్ని విషయంలో ఆధారభూతమైన గొప్ప తండ్రి, పాదం చూస్తున్నాను ఆయన మీ పట్ల మాకు విశ్వాసాన్ని గురించి ఇప్పుడు మాతో మాట్లాడిన దాన్ని బట్టి వందనాలు. మేమందరం కూడా మాలో వ్యర్థమైన ఆలోచనలు మనసులో పోకుండా మీ ఎందు భక్తులు విశ్వాసంతో వాక్యానుసారం నడుచుకోవడానికి సాయం చేయండి. మా సుబుద్ధిని ఆధారం చేసుకోకుండా పూర్ణహృదయంతో మీ ఎందు నమ్మిక ఉంచి మా ప్రవర్తన మీ అధికారం లోబడి నడుచుకోవడానికి సాయం చేయమని కొద్ది విన్నపాలు మా ప్రభువు ప్రియకుమారుడిని యేసు పరిస్థితి మిక్కిలి వినతోడి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. వందనాలు.